నమస్తే అండి, నేను రమావాణి. మాది మోడ్రన్ ఆర్వి జ్యువెలరీ కొండాపూర్లో, సియా హాస్పిటల్ ఆపోజిట్లో, వింటేజ్ వారాహి పక్కన అనమాట. ఈరోజు మనం వీడియోలో ఏం తెలుసుకుందామంటే, గోల్డ్ షీటెడ్ జ్యువెలరీ ఎందుకు కొనాలి అంటే, ప్యూర్ గోల్డ్లో మేము ఎప్పుడు ప్యూర్ గోల్డ్నే చేయించుకుంటాము. ఇప్పుడు ఈ గోల్డ్ షీటెడ్లో మాకు ఎందుకు కొనాలి అనుకున్నప్పుడు, సరే అండి, గోల్డ్ రేట్ ఎలా పెరిగిపోతుంది ఈ మధ్యకాలంలో. ఇప్పుడు ప్రజెంట్ 80,000 బిస్కెట్ రేటు 80,000 క్రాస్ అవుతుంది. మరి మనమైతే ఒక 5-6 తులాలు పెట్టుకోవాలంటే కనీసం 5-6 లక్షలు కంపల్సరీ ఉండాలన్నమాట. 5-6 లక్షలు సరే ఒక నగ చేయించుకున్నాక మళ్ళీ ఇంకో నగ మీద మళ్ళీ కొనాలి. అదే ఇంకొక పార్టీ వస్తుంది, ఇంకొక ఫంక్షన్ వస్తుంది, ఇంకో కొత్త నగ చిన్నదైనా సరే కొనుక్కుందాం అనిపోతే కనీసం ఒక 2-3 తులాలు పెట్టుకోవాలన్నా కానీ మనకి 1.5-2 lakhs వరకు ప్యూర్ గోల్డ్లో కావాలి. అలాంటప్పుడు మనం ఏంటంటే హ్యాపీగా గోల్డ్ షీటెడ్కి వెళ్ళొచ్చు. ఎలా వెళ్ళాలి గోల్డ్ షీటెడ్ ఎందుకు కొనుక్కోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేను ఇప్పుడు మీకు ఒక చిన్న వీడియో చూపిస్తాను. అదేంటంటే 22 క్యారెట్ గోల్డ్ గురించి ఆ వీడియోలో ఉన్నది. ఏమున్నది అంటే ఒకసారి మీరు చూడండి, చూసిన తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను. 63.315 grams లో లక్ష్మీదేవి అమ్మవారితో వచ్చిన హారం అండి. చాలా కలగా ఉంది. క్లియర్ గా ప్రైస్ బ్రేకప్ టేబుల్ కూడా ఇచ్చామండి, చెక్ చేయండి. చూసారు కదా వీడియోలో, మీకు ఇదే కదండి వీడియో చూపించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లక్ష్మీ హారం ఎంత ఉంది అని అంటే 63.315 grams దీంట్లో గోల్డ్ ఉంది. వీళ్ళు ఎంత చెప్పారు? 5,66,068. అంటే దీంట్లో మనకు గోల్డ్ ప్రైస్ 71 ఉందండి. ఇది ఎప్పటిదో వీడియో, లక్కీగా నాకు దొరికింది. నేను ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను మీకు కంపారిజన్. నాకు కరెక్ట్ వీడియో దొరికిందండి. జస్ట్ కంపారిజన్ కోసం మాత్రమే. మనం ఎప్పుడైనా గోల్డ్ ఒక అసెట్ లాగా ఎప్పుడైనా కొనుక్కోవచ్చండి. ఎప్పుడైనా గోల్డ్ కొనుక్కోలేని స్థితిలో మన కోరిక తీర్చుకోవడానికి పెద్ద పెద్ద నగలు తక్కువ రేట్లో ఎలా కొనుక్కోవాలి అన్నప్పుడు మాత్రం గోల్డ్ షీటెడ్కి వెళ్ళొచ్చు అనమాట. ఒక అసెట్గా మనం గోల్డ్ కొనుక్కొని దాచిపెట్టుకోవచ్చు. అది ఎప్పటికైనా మనకి పెరిగేదే కానీ తరిగేది కాదు. కానీ గోల్డ్ షీటెడ్ ఎందుకంటే చెప్తున్నాను. ఇప్పుడు ఈ నగలో మనకి 56 ఎంత ఉంది? 5,60,000 ఉంది. దీంట్లో మీకు క్లియర్గా ఇచ్చాడు. దీని యొక్క మేకింగ్ ఛార్జెస్ కానీ చూద్దాం, చూడండి. ఇక్కడ చూసారా వేస్టేజ్ ఎంత ఇచ్చాడు? 18% ఇచ్చాడు. అంటే 11.4 grams. మనది ఏదైతే 63.315లో 11.4 grams తరుగు వేశాడు. స్టోన్ ఛార్జెస్ ఎంత వేశాడండి? 18,600. 3% జిఎస్టీ వేశాడు, 16,000. అంటే టోటల్గా మనకి ఇక్కడ 11 grams అంటే ఇక్కడే 77,000 మనం తరుగుకి మనము 11.5 grams అని అంటే మనము 77,000 తరుగుకు పెట్టాము. బీడ్స్కి, మేకింగ్ ఛార్జెస్కి, అవన్నిటికీ 36,000 పెట్టాము. అంటే టోటల్గా 1,16,000. అంటే మనం గోల్డ్ పక్కన పెట్టండి, ఏదైతే 50 grams ఉందో గోల్డ్, అది ఎప్పుడైనా కానీ మనకు తిరిగి వచ్చేదే. దాంట్లో లాస్ ఎలాంటిది లేదు. కానీ మనం మాట్లాడుకునేది ఏంటంటే ఈ తరుగులో కానీ, వేస్టేజ్, అది బీడ్స్లో కానీ, మేకింగ్ ఛార్జెస్ కానీ, జిఎస్టీ కానీ, ఇవన్నీ అనమాట. ఇవన్నీ కలిపి మనం దాని మీద ఎంత ఎక్కువ పెడుతున్నామంటే 1,16,000 పెడుతున్నాం. మరి ఆ 1,16,000 ఎప్పుడైనా కానీ మన షాప్ వాడు మనకి ఇవ్వడు, మనం వాటికి అన్నిటికీ వాడుకున్నట్టు. కానీ అదే 1,16,000లో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది గోల్డ్ షీటెడ్లో, ఇది కాసుల పేరు. ఇంక ఇలాంటివి మనం హెవీగా కూడా చేసుకోవచ్చు. ఇందులో ఇది మనం ఎంత జస్ట్ ఒక 10 grams అండి. 10 gramsకి మనకి మంచి లాకెట్ వస్తుంది, కాసుల పేరు వస్తుంది. ఈ 10 gramsలో మరి ఇప్పుడు ప్రజెంట్ రేట్ని బట్టి 80,000 అవుతుంది. నేను కంపారిజన్ 22 క్యారెట్ గోల్డ్ లక్ష్మీ హారానికి ప్లస్ గోల్డ్ షీటెడ్ హారానికి తేడా, అందులో ఏదైతే 1,16,000 మేకింగ్ ఛార్జెస్ వేస్టేజ్ పెడుతున్నాం కదా, అంత అమౌంటే మనం గోల్డ్ షీటెడ్ కొనుక్కోండి. అందులో మనకి 50% తిరిగి రాదు. కానీ గోల్డ్ షీటెడ్లో మళ్ళీ 50%, ఏదైతే 80,000లో మనకి ఒక నగ వస్తుంది, మనం వాడుకున్న రోజులు హ్యాపీగా వాడుకోవచ్చు. ఆ తర్వాత రిటర్న్ ఇస్తే మళ్ళీ 50% రిటర్న్ వస్తుంది. ఇదేంటి నేను చెప్పదలుచుకుంది. ఎప్పుడైనా కానీ మనం గోల్డ్కు వెళ్ళాలి. మనం ఒక ఎసెట్ క్రియేట్ చేసుకోవడానికి గోల్డ్ కొనుక్కుంటాము. కానీ మనకి ఏదైతే కొన్ని చిన్న చిన్న కోరికలు, ప్రతి ఒక్క నగ చూసిందల్లా ఒక్కొక్క ఫంక్షన్కి కొత్త వేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం మీరు గోల్డ్ షీటెడ్కి వెళ్తే
ప్యూర్ గోల్డ్లో పెట్టిన మీకు మేకింగ్ ఛార్జెస్ వేస్టేజ్ అవన్నిటితోటి మనకి ఇక్కడ హ్యాపీగా ఒక నగ వస్తుంది. మళ్ళీ దానికి మీకు రిటర్న్ 50% వస్తుంది. కాబట్టి నష్టం ఏమీ ఉండదు, హ్యాపీగా తీసుకోవచ్చు. అదే నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.